గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇక్కడ చూడండి, ముందు ఫోటోసింథసిస్లో మనం ఈక్వేషన్ నేర్చుకున్నాం గుర్తుందా? 6CO2 + 12H2O gives rise to the presence of light and chlorophyll. గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, గ్లూకోజ్ ఫామ్ అవుతుంది, వాటర్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. దీనిలో 6CO2 అని రాసాం. CO2 అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది లేకుండా మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవ్వదు అనేది ఈ ఈక్వేషన్ ద్వారా అర్థం. దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ రూపంలో మనం ఇప్పుడు తెలుసుకుంటాం ఏ విధంగా అనేది. CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఇక్కడ C6H12O6 అనేది గ్లూకోజ్, ఇదే కార్బోహైడ్రేట్. ఇది ఫార్మ్ అవ్వాలంటే ఏముండాలి? CO2 ఉండాలి. ఇది చాలా ఎసెన్షియల్ దేనికి? గ్లూకోజ్ ఫార్మ్ అవ్వడానికి. గ్లూకోజ్ అనేది ఫార్మ్ అవ్వాలంటే CO2 అనేది చాలా ఎసెన్షియల్. దాన్ని మనం ఇప్పుడు యాక్టివిటీ రూపంలో తెలుసుకుంటున్నాం. CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్కి చాలా సార్లు వస్తుంది. క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు చక్కగా వినండి, అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక ప్లాంట్ని తీసుకొని దాన్ని డార్క్ ప్లేస్లో 1 or 2 days ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే లీవ్స్ అనేవి డీస్టార్చ్ అవుతాయి. డీస్టార్చ్ అయిన లీఫ్ అనేది మనకు కావాలి ముందు. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ మనకి రిజల్ట్ రావాలంటే డీస్టార్చ్ లీఫ్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని సన్లైట్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వైడర్ మౌత్ ఉన్న బాటిల్ ఒకటి తీసుకోవాలి, స్ప్లిట్టింగ్ కార్క్ ఒకటి తీసుకోవాలి, KOH సొల్యూషన్ ఒకటి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని సన్లైట్లో ఈ ఎక్విప్మెంట్ని మనం సెట్ చేయాలి. ఒక ప్లాంట్ తీసుకొని లాంగ్ లీఫ్ని తీసుకోవాలి. తీసుకొని వైడర్ మౌత్ బాటిల్లో స్ప్లిట్టింగ్ కార్క్తో హాఫ్ ఆఫ్ ది లీఫ్ని, ఒక హాఫ్ లీఫ్ లోపల వైపు ఉండేటట్టు, హాఫ్ లీఫ్ బయటకు ఉండేటట్టు వైడర్ మౌత్ బాటిల్లో ఫిక్స్ చేయాలి. ఈ లీఫ్ ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ KOH సొల్యూషన్ వేస్తాం అనమాట. ఈ KOH సొల్యూషన్కి లీఫ్ ఎడ్జ్ అనేది తగలకూడదు. అది ప్రికాషన్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రికాషన్. ఈ KOH సొల్యూషన్ ఎందుకంటే ఇప్పుడు మనం యాక్చువల్గా అట్మాస్ఫియర్లో ఏముంది? CO2 ఉంది. CO2 అనేది ప్లాంట్ లీఫ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ KOH సొల్యూషన్ ఎందుకు తీసుకున్నాం అంటే ఈ బాటిల్లో ఏమైనా CO2 ఉండిపోతే దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి KOH సొల్యూషన్ తీసుకున్నాం. ఈ సొల్యూషన్కి లీఫ్ తాలూకు ఎడ్జ్ మాత్రం తగలకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రికాషన్. ఓకే, ఇప్పుడు ఎక్విప్మెంట్ చూసాం కదా, ఈ విధంగా ఎక్విప్మెంట్ని సెట్ చేస్తాం. ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకొని లాంగ్ లీఫ్ని, హాఫ్ ఆఫ్ ది లీఫ్ని బయట వైపు, హాఫ్ ఆఫ్ ది లీఫ్ని లోపల వైపు స్ప్లిట్టింగ్ కార్క్ ద్వారా వైడర్ మౌత్ బాటిల్లో ఫిక్స్ చేసి ఈ బాటిల్లో ఆల్రెడీ KOH సొల్యూషన్ని ఉంచాలి. ఉంచిన తర్వాత ఈ సొల్యూషన్కి ఈ లీఫ్ టిప్ అనేది తగ్గకూడదు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రికాషన్. తీసుకున్న తర్వాత దీన్ని సన్లైట్లో కొంతసేపు ఉంచిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు CO2 అనేది అబ్జర్వ్ చేసుకుంటాం. ఏంటి? లీఫ్ బయట వైపు హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉంది కదా లీఫ్, ఇది CO2ని అబ్జర్వ్ చేసుకుంటుంది. లోపల వైపు ఉన్న లీఫ్ గ్లాస్, మరి వైడర్ మౌత్ బాటిల్ లోపల ఉంది కాబట్టి లోపల CO2 కూడా ఉండకుండా KOH సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి లోపల CO2 ఉండదు, నీళ్ళు అనమాట. CO2 అనేది లోపల ఉండదు, బయట అనేది CO2 అనేది అవైలబుల్ ఉంటుంది ఈ హాఫ్ ఆఫ్ ది పార్ట్కి. కొద్దిసేపు పోయిన తర్వాత ఒక 3 to 4 hours పోయిన తర్వాత ఈ ఎక్విప్మెంట్ నుంచి లీఫ్ని డిటాచ్ చేయాలి. డిటాచ్ చేసి లీఫ్ని జాగ్రత్తగా బయటకు తీసుకొని మనం ఏం చేస్తామంటే ఒక పెట్రీ డిష్ తీసుకొని ఆ లీఫ్ని ఆ పెట్రీ డిష్లో ఉంచి దాని మీద మనం అయోడిన్ సొల్యూషన్ వేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది? అయోడిన్ సొల్యూషన్. అయోడిన్ సొల్యూషన్ దేనికి? కార్బోహైడ్రేట్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి. అయోడిన్ సొల్యూషన్ వేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్ ఉన్నట్టయితే బ్లూ బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుంది. కార్బోహైడ్రేట్ లేకపోతే నో కలర్ చూపిస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్. అయితే ఇక్కడ KOH సొల్యూషన్ ఉంది, అయోడిన్ సొల్యూషన్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ KOH సొల్యూషన్ అండ్ అయోడిన్ సొల్యూషన్? KOH సొల్యూషన్ ఏం చేస్తుంది? బాటిల్ లోపల CO2 అనేది లేకుండా అబ్జర్వ్ చేసేస్తుంది KOH సొల్యూషన్. ఇది వైడర్ మౌత్ బాటిల్ లోపల వేయాలి. ఈ లీఫ్ తాలూకు టిప్కి మాత్రం KOH టచ్ అవ్వకూడదు. నెక్స్ట్ ఈ అయోడిన్ సొల్యూషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే
ఇప్పుడు ఈ బాటిల్లో లీఫ్ ఉంది కదా, లీఫ్ని 3-4 అవర్స్ తర్వాత ప్లాంట్ నుంచి డిటాచ్ చేసి లీఫ్ని స్ప్రెడ్ చేసి మనం పెట్రీ డిష్లో పెట్టి దానిలో అయోడిన్ సొల్యూషన్ వేయాలి. ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ వేసిన తర్వాత ఇక్కడ సన్లైట్లో 3-4 అవర్స్ ఉంచిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే లీఫ్ని పెట్రీ డిష్లో స్ప్రెడ్ చేసి అయోడిన్ సొల్యూషన్ వేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే బాగా అబ్జర్వ్ చేయాలి మీరు ఇక్కడ. ఎందుకంటే బయట వైపు ఉంది కదా హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ది ప్లాంట్ తాలూకు లీఫ్, ఈ బయట వైపు ఉన్న లీఫ్ ఏమవుతుందంటే బ్లూ బ్లాక్ కలర్లోనికి చేంజ్ అవుతుంది. బ్లూ బ్లాక్. లోపల వైపు ఉంది కదా KOH సొల్యూషన్ వైపు హాఫ్ ఆఫ్ ది పార్ట్ వైట్ మౌత్ బాటిల్లోన స్ప్లిట్టింగ్ కార్తో మనం లోపల హాఫ్ ఆఫ్ ది లీఫ్ పోర్షన్ ఉంచాం కదా, ఆ పోర్షన్ ఏమొస్తుందంటే నో కలర్, నో స్టార్చ్, ఇక్కడ నో కలర్. ఇక్కడ ఇది బ్లూ బ్లాక్ కలర్, బ్లూ బ్లాక్. ఎందుకు ఇక్కడ బ్లూ బ్లాక్? CO2 అనేది అట్మాస్ఫియర్లో ఉండి దీనికి అవైలబుల్ అయ్యే ఏంటి, ప్లాంట్ నుంచి వాటర్ సప్లై ఉంది, అట్మాస్ఫియర్లో CO2 సప్లై ఉంది, సన్లైట్ ఉంది. వీటన్నిటిని యూటిలైజ్ చేసుకొని యువతల పోర్షన్లో గ్లూకోజ్ ఫామ్ అయిపోయింది. CO2 అది ఉంది కదా, అదే లోపల KOH ఏం చేసింది, CO2ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ CO2 అనేది లేదు, CO2 నిల్, CO2 లేదు. లేకపోవడం వల్ల ఏంటవుతుంది, ఈ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఇక్కడ మనం అయోడిక్ సొల్యూషన్ వేసేటప్పుడు ఇక్కడ రిజల్ట్ రాలేదు, హాఫ్ ఆఫ్ పార్ట్లో బ్లూ బ్లాక్ కింద మారలేదు. అంటే ఇక్కడ ఎయిట్ ఫామ్ అవ్వలేదు, స్టార్చ్ ఫామ్ అవ్వలేదు. స్టార్చ్ ఫామ్ అవ్వలేదు అంటే అక్కడ మనకి CO2 అనేది ఎసెన్షియల్. దేనికి? ఫార్మేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ ఫామ్ అవ్వాలంటే CO2 అనేది ఉండాలి. ఇక్కడ CO2 లేకుండా మనం ఇక్కడ తయారు చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఈ హాఫ్ ఆఫ్ ది పార్ట్ బ్లూ బ్లాక్ కింద మారలేదు అంటే అక్కడ స్టార్చ్ అనేది ఫామ్ అవ్వలేదు, కార్బోహైడ్రేట్ ఫామ్ అవ్వలేదు. యువతల వైపు పోర్షన్ CO2 అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ స్టార్చ్ అనేది ఫామ్ అయింది, మనకి బ్లూ బ్లాక్ కలర్లో వచ్చింది. యువతల వైపు మనకి ఇది టిప్, ఇది ప్లాంట్ పార్ట్ వైపు. ప్లాంట్ పోర్షన్ ఇది ఏంటంటే బాటిల్ సైడ్. దిస్ పార్ట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ది బాటిల్. కన్ఫ్యూజ్ అవుతుంది, ఈ లీఫ్ వేసిన దగ్గర ఇటు దట్ వేస్తూ ఉంటారు, చూసుకోండి. ఇన్సైడ్ బాటిల్, ఇన్సైడ్ బాటిల్ పోర్షన్ ఇది. అవుట్ సైడ్ బాటిల్ పోర్షన్ రాసుకోండి చక్కగా. అవుట్ సైడ్ బాటిల్ పోర్షన్. అవుట్ సైడ్ ఆఫ్ ది బాటిల్ పోర్షన్ ఏమైంది, బ్లూ బ్లాక్ కలర్ వచ్చి స్టార్చ్ ఫామ్ అయింది. ఇన్సైడ్ ఆఫ్ ది బాటిల్ పోర్షన్ ఏమైంది, ఇక్కడ స్టార్చ్ ఫామ్ అవ్వలేదు కానీ బ్లూ బ్లాక్ కలర్ రాలేదు. అందువల్ల మనకి CO2 అనేది ఎసెన్షియల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్. చూసారు కదా, ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఫస్ట్ 6CO2 అని రాస్తున్నాం. ఇక్కడ CO2 అనేది వాటర్ మాలిక్యూల్ తోటి ప్లాంట్లో ఉంది కదా, ప్లాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఇక్కడ పాట్లో ఏముంటుంది, వాటర్. ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. CO2 అట్మాస్ఫియర్లో ఉంది, లైట్ సన్ నుంచి వస్తుంది, ఈ లీఫ్లో క్లోరోఫిల్ ఉంది. వీటన్నిటిని ఉపయోగించుకొని ఇక్కడ ఏంటి, గ్లూకోజ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మన CO2 లేదు కాబట్టి ఇక్కడ CO2 లేకపోతే ఏంటవుతుంది, గ్లూకోజ్ ఫామ్ అవ్వదు. అందువల్ల నో స్టార్చ్, నో కలర్, నో స్టార్చ్. స్టార్చ్ ఫామ్ అయిందని బ్లూ బ్లాక్ కలర్ స్టార్చ్. ఇక్కడ మనం బాగా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అడుగుతాడంటే వాట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ అని అడుగుతాడు, క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మోడల్ మార్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక పిక్చర్ ఇవ్వడం 4 క్వశ్చన్స్ అడుగుతాడు. వాట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ అని అడుగుతాడు. ఎక్స్పెరిమెంట్ కూడా మెన్షన్ చేయడు, పిక్చర్ ఇచ్చేస్తాడు, 4 క్వశ్చన్స్ ఇస్తాడు. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టేకన్ టు దిస్ ఎక్స్పెరిమెంట్ అని అడుగుతాడు. ప్రికాషన్స్ అంటే ఈ టిప్కి ఇక్కడ KOH సొల్యూషన్కి టిప్ అనేది తగలకూడదు. కార్బ్ తోటి, స్ప్లిటెడ్ కార్బ్ తోటి కరెక్ట్ ఎక్విప్మెంట్ అనేది సెట్ అవ్వాలి, లోపలికి కార్బన్ డైఆక్సైడ్ అనేది వెళ్లకుండా చూసుకోవాలి. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే CO2 is essential for the formation of carbohydrate. What are the requirements of this experiment అనేది ఏంటి రాస్తారు, potted plant రాస్తారు, long leaf రాయాలి, wider mouth bottle రాయాలి, KOH సొల్యూషన్, దాంతో పాటు అయోడిన్ సొల్యూషన్. KOH సొల్యూషన్ దేనికి, CO2ని అబ్జర్వ్ చేసుకోవడానికి. అయోడిన్ సొల్యూషన్ దేనికి, గ్లూకోజ్ ఫామ్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి. గ్లూకోజ్ ఫామ్ అయిన దగ్గర బ్లూ బ్లాక్ కలర్ వస్తుంది, ఫామ్ అయిన దగ్గర నో కలర్, నో స్టార్చ్.
నో స్టార్చ్ నో కలర్ అనే దగ్గర ఏంటి CO2 అనేది అవైలబిలిటీ లేదు ఇన్సైడ్ ఆఫ్ ది బాటిల్, అందుకే నో కలర్ నో స్టార్చ్. Outside of the part CO2 is presence to the soft part, కాబట్టి ఇక్కడ blue black color starch. This is the experiment. CO2 is essential for the formation of carbohydrate. Very very important 4 marks questions కి ప్రతి ఇయర్ కూడా అడుగుతున్నాను. ఈ న్యూట్రిషన్ లెసన్లోనే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినవి ఏంటంటే వాట్ ఈజ్ న్యూట్రిషన్, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో ఫోటోసింథసిస్, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్. నేను చేసిన ప్రతి వీడియో కూడా కంపల్సరీగా 10th క్లాస్లో ఎగ్జామ్స్లో టచ్ అయ్యే క్వశ్చన్స్. సింపుల్ కాన్సెప్ట్స్ కాకుండా ఏవైతే కొద్దిగా టఫ్గా ఉంటాయో ఆ టాపిక్స్ని వీడియో తయారు చేస్తున్నాను కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ.